విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలన్న ఉద్దేశంతో రిమ్జిమ్ కిడ్స్ స్కూల్ ప్రారంభించామని ఫౌండర్ చైర్మన్ సౌజన్య తెలిపారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని అల్వాల్ హిల్స్ శక్తి గణేష్ నగర్లోని రిమ్జిమ్ కిడ్స్ స్కూల్లో పేరెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖిత మాట్లాడుతూ పిల్లలకు క్రీడా అనే ప్రత్యేక గేమ్ జోన్ ద్వారా ఆటపాటలతో ఎదుగుదలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది శారద, శ్రీనివాస్, అక్షిత, భావన, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేము క్రీడో కరిక్యులం అనేది ఫాలో చేస్తామండి ఇక్కడ రిమ్జిమ్ కిడ్స్ స్కూల్లో. ఇదేంటంటే ఇట్స్ ప్లే ఆడుకునే విధంగా, అలానే క్లాస్ రూమ్లో బోర్ కాకుండా ఆడుకొని వాళ్ళకి చూపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ టాయ్స్ని ఎలా కరెక్ట్గా వాడాలి అని, దాంతోపాటు చదువు కూడా ఒక ప్లేఫుల్, ఒక ఆడే విధంగా ఎంటర్టైన్ అయ్యేలాగా ఉంటుంది ఇది. అండ్ మా స్కూల్లో ది ఎక్స్ట్రా స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటి అంటే గేమ్ జోన్ కూడా అవైలబుల్గా ఉంది. సో చదువుతో పాటు ఆట ఎంత ఇంపార్టెంటో అవి రెండు నేర్పిస్తాము రిమ్జిమ్ కిడ్స్ ప్రీ స్కూల్లో. Only one branch. Rimjim Kids Creative Play Land School anedi only Alwal Hills lo undi, but with the grace of God and parents we might extend. Thank you. School timings వచ్చేసి 9:30 to 4:30 అండి. బట్ నార్మలీ డే కేర్ అండ్ గేమ్ జోన్ అవైలబిలిటీ కూడా ఉంది. అది మార్నింగ్ 9:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. సో ఎనీ టైమ్ యూ కెన్ కమ్ డౌన్ అండ్ వాక్. we're here to help you out to care and nurture your baby. Thank you. కలర్ఫుల్ గా ఉండాలి, ఆడుకోనికి బొమ్మలు ఇవన్నీ ఉండాలి. ఎలాగంటే ప్రెషర్ చేసినట్టు ఉండొద్దు నేర్చుకునేటప్పుడు. అది చూసి నేను జాయిన్ చేశాను. అండ్ తను జస్ట్ ఆడుకోనికి వచ్చింది. తర్వాత ఇక స్కూల్ చూసి ఇక ఇంట్రెస్ట్ చూపిస్తుండే తనే. మేము ఎప్పుడు ఫోర్స్ చేయలే, వస్తుంది కదా అని ఇక పనిలో పని జాయిన్ చేసేసాము. అండ్ మేడం ఇవాళ డిజిటల్ సెషన్ ఒకటి అయ్యింది. అంటే ఎలా కాన్సెప్ట్ బేస్ మనకి జస్ట్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాయించడమే కాకుండా ప్రాక్టికల్గా ఎలా నేర్పియాలి, ప్రెషర్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఎలా నేర్పియాలి, అవన్నిటి మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి నాకు కూడా సంతోషంగా అనిపించింది. 1.5 hour సెషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో ఎస్, చాలా బాగుంది, ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. మా కిడ్నేసి ఇక్కడ ప్లే స్కూల్ అని కాకుండా గేమ్స్ ఆడడానికి ఒక 5-6 months నుంచి వస్తుంది. అండ్ అప్పుడే మేడం చెప్పారు. సో ఆల్మోస్ట్ లైక్ 1.5 month అయితే అయింది ఇప్పుడు, అంటే రావడం రెగ్యులర్గా. అండ్ తను కూడా ఏడవది, సంతోషంగా వస్తుంది, నవ్వుకుంటూ వస్తుంది. మేడమే పిలిపిస్తారు వచ్చేటప్పుడు కూడా. దే ఆర్ వెరీ కేరింగ్. ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు. అరే టీచర్లు కొట్టారు, అటెన్షన్ ఏం లేదు. So but we have decided to go for our own research of curriculum. According to nowadays the latest generation kids, so the kids are more attracted to TVs and mobile phones, and even the mother and father they're trying their best to actually engage them in different activities, but because of their daily busy life they are unable to make it. So what I have thought is, instead of routine curriculum, why don't we explore and for a different creative curriculum. So we have opted for Credo, and the Credo is actually game based learning for every kid. So we first explain any concept with toys, and for example there are colors, shapes or alphabets and numbers. They first learn by playing with the toys, and then they get into the concept. We also explain them on the board, and we explain them with real examples, and then we get them into the notebook actually to actually write the assignment.